బ్రేకింగ్ న్యూస్ చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఎలిజాకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి. ఎన్నికల్లో ఎలిజాకు టికెట్ నిరాకరించింది వైసీపీ. దీంతో ఆయన కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ నుంచే చింతలపూడిలో పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. ఎస్ భార్గవ్, ఇక్కడ వైసీపీలో టికెట్ రాకపోయేసరికి అటు కాంగ్రెస్ లో వచ్చారు. ఇప్పుడు అన్న వర్సెస్ చెల్లె అన్న చందంగా వెళ్ళబోతుందా ఏంటి, దీనికి సంబంధించిన డీటెయిల్స్? అటు చింతలపూడి సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీలో ఉన్నటువంటి ఎలిజా 2019 ఎన్నికల్లో కూడా ఆయన గెలుపొందారు. ఐఆర్ఎస్ గా ఉన్నటువంటి ఆయన రిటైర్మెంట్ తీసుకొని వాలంటరీగా కూడా ఆయన వచ్చి రాజకీయాల్లో చేరి వైసీపీ తరఫున చింతలపూడి ఎస్సీ రిజర్వ్డ్ అసెంబ్లీ నుంచి కూడా ఆయన పోటీ చేసి గెలుపొందారు. అయితే ఇప్పుడు 2024 ఎన్నికలకు వచ్చేసరికి చింతలపూడి నియోజకవర్గంలో పూర్తిగా పరిస్థితులు మారిపోయి చింతలపూడి సిట్టింగ్ ఎమ్మెల్యే టికెట్ వేరే ఒకరికి కేటాయించడంతో ఆయన తీవ్ర అసంతృప్తి చెందారు. శాసన మండలి చైర్మన్ ఎవరైతే కొయ్యే మోషన్ రాజు ఉన్నారో అతని వియ్యంకుడు ఖమ్మం విజయరాజుకి వైసీపీ అధిష్టానం చింతలపూడి టికెట్ కేటాయించడంతో తీవ్ర అలకబోలినటువంటి ఈయన ఏ పార్టీలోకి వెళ్తారంటూ గత కొద్ది రోజులుగా కూడా తీవ్రంగా ఉత్కంఠ రేపింది ఏలూరు జిల్లాలో. ఈ తరుణంలో ఆయన ఈ రోజు వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో షర్మిల ఆధ్వర్యంలో కూడా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని ఆ పార్టీలో చేరినటువంటి పరిస్థితి కూడా ఉంది. దీంతో ఆయన మళ్ళీ రాబోయే ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో చింతలపూడి నుంచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తారంటూ కూడా ప్రస్తుతం ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ కండువాను షర్మిల కప్పి ఆ పార్టీలోకి ఆహ్వానించడంతో ప్రస్తుతం ఆయనతో పాటు ఉన్నటువంటి అనుచరులు కూడా ఆ పార్టీలో చేరడంతో వైసీపీలో ఉన్నటువంటి పలువురు ప్రజాప్రతినిధులు కానీ కీలక నేతలు కూడా ఆయనతో పాటు కాంగ్రెస్ లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అయితే గత 3 రోజుల వరకు కూడా ఆయన తెలుగుదేశం పార్టీలో చేరతారు. తెలుగుదేశం పార్టీలో ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించడంతో అతనికి మద్దతుగా నిలుస్తారంటూ కూడా ప్రచారం జరిగింది. మాజీ ఎమ్మెల్యే గంటా మురళి స్వయంగా ప్రకటించడం కూడా జరిగింది. ఎలిజా మా పార్టీలోకి వస్తున్నారంటూ తెలుగుదేశం నేత. అయితే ఈ తరుణంలోనే ఈ రోజు ఆయన షర్మిల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరడంతో చింతలపూడి రాజకీయాల్లో ఖచ్చితంగా త్రిముఖ పోరు ఉంటుందనేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి పెద్దగా బలం లేకపోయినప్పటికీ ఇటీవలి కాలంలో ఏపీలో ఈయన సిట్టింగ్ ఎమ్మెల్యే కావడంతో ఆయన ఖచ్చితంగా కొంతమంది ప్రజాప్రతినిధులు అసంతృప్తుల మద్దతు ఉంది కాబట్టి తెలుగుదేశంలో ఉన్నటువంటి అసంతృప్తులు కూడా అత్యధిక మంది చింతలపూడి నియోజకవర్గంలో ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కలుపుకొని వెళ్లి కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా ఆయన బలంగా పోటీ ఇస్తారనేటువంటి ప్రచారం అయితే కొనసాగుతోంది. రైట్ భార్గవ్, థ్యాంక్ యూ.